నమో వెంకటేశాయ. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో దర్శనానికి సంబంధించిన అప్డేట్స్ అనేటివి తెలియచేస్తానండి. మరియు నిన్నటి రోజున స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ గురించి కూడా తెలియచేస్తాను. అంతేకాకుండా ఆఫ్లైన్ టికెట్స్ గురించి వివరిస్తాను. మరియు సెప్టెంబర్ నెలలో ఎవరైతే శ్రీవారి భక్తులు 300 రూపీస్ దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారా, లేదా అంగప్రదక్షిణ సేవకి, లేదు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా డొనేట్ చేసి దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నా, లేదా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, వీళ్ళందరికీ సంబంధించి దర్శనాలు మరియు సేవకి సంబంధించిన టికెట్స్ అనేటివి ఎప్పుడు విడుదల చేస్తున్నారు, టైమింగ్స్, డేట్స్ అన్నీ కూడా అఫీషియల్గా మనకి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఇంకా ఎవరైతే శ్రీవారి భక్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే వెంటనే చేసేసుకోండి. వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనానికి అయితే 2 to 3 అవర్స్ టైం అయితే పడుతుందండి దర్శనం కోసం. మరియు ఎస్ఎస్టీ టోకెన్స్ కలిగి దర్శనానికి వెళ్ళే వారికి 3 to 5 అవర్స్ అయితే దర్శనం కోసం పడుతుంది. అనగా ఎవరైతే ఆల్రెడీ క్యూ లైన్లోకి వెళ్ళి కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్నారో అటువంటి వారికి దాదాపు 12 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. ప్రస్తుతం ఎవరైతే క్యూ లైన్లోకి వెళ్తున్నారో అటువంటి శ్రీవారి భక్తులకి 16 నుంచి 18 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. అనగా దీన్ని బట్టి చూసామంటే తిరుమలలో కొనసాగుతున్నటువంటి భక్తుల యొక్క రద్దీ. ఈ టికెట్ లేని ఉచిత దర్శనానికి వెళ్ళేటువంటి వారికి 18 గంటల సమయం దర్శనం కోసమే కాదండి, మరియు 31 కంపార్ట్మెంట్లో వేచి దర్శనానికి అయితే వెళ్తున్నారు. ఈ విషయాన్ని అయితే శ్రీవారి భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇక నిన్నటి రోజున 75,068 మంది భక్తులు, అనగా 12వ తారీఖున జూన్ నెల 2024 రోజున 75,068 మంది భక్తులు స్వామివారిని దర్శనం అయితే చేసుకున్నారండి. ఇక 33,372 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు అయితే సమర్పించడం జరిగింది. ఇక నిన్నటి రోజున స్వామివారి హుండీ ఆదాయం 3.48 కోట్లు. ఇక ఆఫ్లైన్లో ఇచ్చేటువంటి టికెట్స్కి సంబంధించి అప్డేట్ కనుక చూసామంటే ఈ రోజుకి సంబంధించిన టికెట్స్ మరియు రేపు ఉదయం 3 నుంచి 7 గంటల మధ్య దర్శనం అయ్యేటువంటి టికెట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవటం అనేది జరిగిందండి. సో చాలామంది భక్తులు అయితే అడుగుతూనే ఉన్నారు. వీడియోలో ఆల్రెడీ నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పటికీ కూడా వీడియో అనేది చూడడం లేదు చివరి వరకు. సో కామెంట్ చేస్తున్నారనమాట. ఆల్రెడీ దానికి ఆన్సర్ అనేది నేను చేస్తున్నానండి. దయచేసి వీడియో అనేది చివరి వరకు చూడండి. అప్పుడు కనుక మీకు తగిన సమాధానం నేను వీడియోలో ఇవ్వలేదంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. కానీ సమాధానం చెప్పినా కూడా మళ్ళీ కామెంట్ చేస్తాను. దయచేసి ఈ విషయాన్ని అయితే శ్రీవారి భక్తులు గమనిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఆఫ్లైన్ టికెట్స్ అనేటివి ఈ మధ్య తొందరగా అయితే ఇవ్వడం జరుగుతుందండి. 2 గంటలకంతా టికెట్స్ ఇచ్చేస్తున్నారు, 3, 4 టికెట్స్ అయిపోతున్నాయి. మళ్ళీ మేము 4 వెళ్తే మాకు టికెట్స్ దొరుకుతున్నాయి అంటున్నారు. టికెట్స్ అనేది తీసుకోవాలంటే అట్లీస్ట్ మీరు 1 అవర్ బిఫోర్ కూడా 1 అవర్ బిఫోర్ అయినా కూడా మీరు క్యూ లైన్లో నిలబడాల్సి ఉంటుందండి. 1 గంటకి 12 గంటలకే వెళ్ళిపోతున్నారు భక్తులు. 2 గంటలకంతా టికెట్స్ ఇచ్చేస్తున్నారు, 3, 4 కంప్లీట్ అయిపోతున్నాయి. మీరు 4కి 5కి వెళ్ళారంటే టికెట్స్ తీసుకోవడం చాలా కష్టం అయిపోతుందండి. ఈ విషయాన్ని గమనించండి. ఇకపోతే సెప్టెంబర్ నెలకి సంబంధించి దర్శనం చేసుకునేటువంటి భక్తులకైతే టికెట్స్ అయితే ఆన్లైన్లో విడుదల చేస్తున్నట్టు డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ముందుగా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి వచ్చేసి ఈ నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఓపెన్లో ఉంటాయని చెప్పి అప్డేట్ ఇవ్వడం జరిగిందండి. ఉదయం 10 గంటల నుంచి, అనగా 18వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు అయితే మనకి ఓపెన్లో ఉంటుంది వెబ్సైటు. మీరు లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోగలరు. ఇకపోతే ఈ శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ కోటాకి సంబంధించి సేవాస్ చేయాలంటే, అంటే కళ్యాణం కానివ్వండి, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ సెప్టెంబర్ నెలకి సంబంధించి ఎవరైనా బుక్ చేసుకోవాలనుకునే వారైతే ఈ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకైతే ఓపెన్ చేయడం అనేది జరుగుతుందండి. దీన్ని కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. మరియు సెప్టెంబర్ నెలకి సంబంధించి ఎవరైతే ఆన్లైన్ సేవ, వర్చువల్ పార్టిసిపేషన్ మరియు దర్శనం కోటా కోసం, అంటే కళ్యాణోత్సవం కానివ్వండి, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ అనేది శ్రీవారి ఆలయంలో చేయాలనుకుంటున్నారు వారికి సెప్టెంబర్కి సంబంధించి ఈ నెల 21వ తారీఖున 3 గంటలకైతే ఓపెన్లో ఉంటుందండి. మీరైతే బుక్ చేసుకోగలరు. ఇకపోతే తిరుమలలో అంగప్రదక్షిణ చేయాలనుకునేటువంటి శ్రీవారి భక్తులకైతే మనకి, అంటే సెప్టెంబర్ నెలకి సంబంధించండి ఈ నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకైతే ఓపెన్లో ఉంటుందండి వెబ్సైటు. లాగిన్ అయితే బుక్ చేసుకోగలరు. ఇకపోతే సెప్టెంబర్ నెలకి సంబంధించి ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా డొనేట్ చేసి దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి శ్రీవారి భక్తులకి దర్శనానికి మరియు అకామిడేషన్కి 2 సంబంధించి ఈ నెల మనకి
22వ తారీఖున ఉదయం 10 గంటలకైతే ఓపెన్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఎవరైతే భక్తులు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో రూమ్ ప్లస్ దర్శనం 2 అండి. ఈ రోజు అంటే 22వ తారీఖునే 11 గంటలకు ఓపెన్లో ఉంటుంది. లాగిన్ అయ్యి బుక్ చేసుకోగలరు. ఇకపోతే చాలామంది భక్తులు అడుగుతున్నారండి, మేమైతే సీనియర్ సిటిజన్ అండి, మాకు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి తెలియడం లేదు, ఆఫ్లైన్లో వెళ్ళడానికైతే మాకు ప్రత్యేకంగా లైన్ అయితే ఇవ్వడం లేదు, టికెట్స్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు, ఎలాగని చెప్పేసి. సో ఆన్లైన్లో తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గరన్నా బుక్ చేసుకోవడం మంచిదండి. సో ఈ సీనియర్ సిటిజన్ మరియు ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్కి సంబంధించి ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి దర్శనం అయ్యేటువంటి కోట ఈ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే మనకి ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. తప్పకుండా ఎవరైతే స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్నారంటే కనుక మీకు సంబంధించి ఈ సపరేట్ క్యూ లైన్ ద్వారా వెళ్ళి మీరు ఈజీగా దర్శనం అయితే చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుందండి. ఆఫ్లైన్లో మనకి ఎటువంటి టికెట్స్ అయితే వీళ్ళకి ఇవ్వటం లేదు, ఈ విషయాన్ని గమనించగలరు. ఇక్కడైతే ఎవరైతే సెప్టెంబర్ నెలలో స్పెషల్ ఎంట్రీ దర్శనాన్ని బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఈ నెల మనకి 24వ తేదీన ఉదయం 10 గంటలకైతే వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నారండి. సో ఈ స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ బుక్ చేసుకోవాలనుకున్న వారు ఈ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకు బుక్ చేసుకోగలరు. మరియు అకామిడేషన్కి సంబంధించి అంటే తిరుమల కానివ్వండి, తిరుపతిలో కానివ్వండి, ఈ 2 చోట్ల మీకు అకామిడేషన్ రూమ్స్ కావాలంటే దానికి సంబంధించి కూడా మనకి బుక్ చేసుకోవడానికి లింక్ అనేది ఓపెన్ చేస్తారండి. ఈ సెప్టెంబర్లో దర్శనం చేసుకునే వారు రూమ్స్ అనేది బుక్ చేసుకోవడానికి మనకి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకైతే ఓపెన్ చేస్తారు. అంటే 24వ తేదీ స్పెషల్ ఎంట్రీ దర్శనం అనేది బుక్ చేసుకుంటామండి. అది కూడా ఉదయం బుక్ చేసుకుంటాం. మనం ఉదయం 10 గంటలకు బుక్ చేసుకుంటాము. అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకి రూమ్స్ అనేటివి బుక్ చేసుకోవడానికి ఓపెన్ చేస్తారు. సో రూమ్స్ అనేది బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక దర్శన టికెట్ అనేది ఉండాలండి. ఉన్న వాళ్ళకే రూమ్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. సో ఇప్పుడు చెప్పినటువంటి డేటుల్లో ఏ రోజున మీరు ఏ దర్శనానికి వెళ్ళాలా, ఏ సేవకు వెళ్ళాలా, ఏది బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఒకసారి బుక్ చేసుకోండి. మనది టీటీడీ దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదండి, దానికి లాగిన్ అయ్యి మీరైతే మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి మీరు టికెట్స్ అనేది బుక్ చేసుకోగలరు. సో ఇవ్వండి ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అప్డేట్స్. మరి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.